నిన్న రేవంత్ రెడ్డి మళ్ళోసారి రెడ్డి అహంకారం చూపించిండు. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నా ఆయన. గవర్నర్ గారు ఇచ్చే అనుమతి నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీ చుట్టూతో చక్కర్లు కొడుతున్నాడు. బీజేపీ బీఆర్ యొక్క చీకటి బంధం ఇప్పుడు బయటపడుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతికి సంబంధించి విచారణ మొదలైంది. ఆ విచారణకు జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేయాలనుకుంటుంది. ఏ సృజన్ రెడ్డి అయితే పేరు చెప్తుండో ఆ సృజన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి ఇక్కడ వినండి మీరు. ఏ సృజన్ రెడ్డి పేరు అయితే చెప్తున్నాడో ఆ సృజన్ రెడ్డి అనే వ్యక్తి కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడు. ఆయన ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సేమ్ సృజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో వేల కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిన ఆన్ రికార్డ్ అక్కడ ఉంది. నెక్స్ట్ మాట మీరు వినండి. ఆయన ఏమంటాడంటే, రెడ్డిలు ఎక్కడున్నా నాకేదో తోక సుట్టమో ఈక సుట్టమో అవుతారు, ఆ రెడ్డిలందరూ నాకు ఆపాదిస్తే ఎట్లా అని అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంది ఇక్కడ మీకు తర్వాత చెప్తాను నేను. ఇందులో ఇప్పుడు ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన చిత్తం వచ్చిన దగ్గర చెప్పుకొని కోర్టుల కేసు ఏమనుంది, అతన్ని న్యాయపరంగా ఏం కొట్లాడుతాడో కొట్లాడమని. ఇప్పుడు కేవలం ఆయన కుటుంబం దోసుకున్న విషయాలను చర్చ జరగకుండా ఉండడానికి నా మీద ఆరోపణలు చేయాలని అనుకుంటుండు. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ రెడ్డి అయినా నాకు ఏదో రకంగా దూర బంధువు దగ్గర బంధువు అవుతాడు. రెడ్డిలు అయినంత మాత్రాన నా బంధువులను లేకపోతే నేను వర్కులు ఇచ్చినాను ఇప్పుడు అతను చెప్తున్నట్టు ఆ టెండర్లో లేదనుంటే అతను లీగల్ ఫైట్ చేయనియండి, ఎవరైతే అంటారు. రెండవది ఇక్కడ అంత మనకు తెలిసిన విషయమే. కేటీఆర్ ఏం చేస్తున్నాడు, ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నాడు అని మనం మాట్లాడుకుందాం. మనం న్యూస్లో కూడా ఉన్నాయి ఆ విషయాలన్నీ గురించి. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెడ్డి అనే పేరున్న వాళ్ళందరూ కూడా నాకు దగ్గర చుట్టమో దూరం చుట్టమో అవుతారని చెప్తున్నాడు కదా. సో ఇక్కడ అసలు పాయింట్ దాగున్నది. మీరు గమనించండి, వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గతంలోనే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీలో మన రెడ్డిలే ఉండాలి అని చెప్పుకొచ్చిండు ఆయన. వాళ్ళు అయితేనే చక్కగా రాజ్యాన్ని వెళ్ళగలుగుతారు, లేకపోతే వెళ్ళరు అని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చిండు. అంటే వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన, ఏకం చేసుకునే ప్రయత్నం చేస్తూ అందరినీ కలుసుకొని వెళ్ళిపోయి ఆయన వీళ్ళందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరి మనం ఎందుకు మారతలేము? ఇంకా ఈ బీసీలంతా ఎందుకు మారతలేరు? ఒకడేమో ఈ బీసీల పేరు పెట్టుకొని రాజ్యాన్ని వెళ్తా అని చెప్పి రాజకీయాలు చేస్తాడు, ఇంకొకడేమో బీసీ సంఘాల పేరిట పెట్టుకొని ఆ నాయకుని దగ్గర ఈ నాయకుని దగ్గర ఇంకో దొర దగ్గర ఇంకో వెలుమైన దగ్గర ఇంకో రెడ్డి ఆయన దగ్గర పోయి పైసలు తీసుకొచ్చుకొని సంఘాల పేరిట ఆ సంఘం నడిపించుకున్నట్టుగా ప్రజలందరినీ మభ్యపెట్టి మసిబూసి మారడికాయ చేస్తాడు. మనం ఎందుకు ఏకమైతలేం? ఇట్లా ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు, మేమంతా ఒకటే అని చెప్తున్నాడు ఆయన. మేమంతా ఒకటే, దూరం చుట్టమో దగ్గర చుట్టమో ఎవరో ఒకరు అంతా అవుతారు. అయినంత మాత్రం వాళ్ళ తప్పప్పులను నేను వెనకేసుకరేస్తానా, లేకపోతే తప్పప్పులకు నాకు సంబంధం లేదని మాట్లాడుతుండు. ఓకే, నీకు సంబంధం లేదు, మేము అందరినీ ఆపాదించట్లేదు, పూర్తిగా ఎవరిని కూడా ఆ సామాజిక వర్గానో లేకుండా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా తప్పుపట్టట్లేదు, నేను మా బీసీని తప్పుపడుతున్నా, వాళ్ళంతా ఏకమవుతున్నారు కదా, మనకేమైంది? ఏం మాయరోగం వచ్చిందని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఒక ఆయనేమో సంఘం పెట్టి మళ్ళా ఆ రాజకీయ పార్టీ దగ్గరకో ఈ రాజకీయ పార్టీ దగ్గరకో ఆయన బతుకుదెరువు కోసం ఆ సంఘాలు పెట్టుకుని నడుపుతున్నాడు. ఇంకొక ఆయన ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీలో ఎవరి దగ్గర మోచేతి నీళ్ళై దాగుతున్నాడో మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకంగానే పోరాడుతున్నామని చెప్పి అందరినీ మసిబూసి మారడికాయ చేసి మాయలో ముంచెత్తున్నాడు ఆయన. వీళ్ళు నిజంగా ఉద్యమాలు చేసేది చాలా తప్పుతో పడుతున్నది. ఇంకా 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 వాళ్ళంతా ఏకమవుతున్నారు. ఈ రాను రోజుల్లో చాలా ప్రభావం చూపించబోతున్నది. ఇకనైనా ఎవరు జెన్యున్గా పోరాడుతున్నారు, ఎవరి పోరాటమైనది ఎటువంటిది, మళ్ళీ దాంట్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా అనే విషయాన్ని ఇకనైనా తెలంగాణ ప్రజలు కనుక గమనించకపోతే మళ్ళా ఈ బీసీ ఉద్యమాల పేరిట బీసీ సంఘాల పేరిట చాలామంది వీళ్ళందరినీ కూడా నేను ఒక రకంగా పదం వాడుతున్నా, తప్పుగా అనుకోవద్దు. ఎవరికైతే ఈ పదం వర్తిస్తుందో మీరు డిసైడ్ చేసుకోండి. దోపిడి దొంగల లెక్క తిరుగుతున్నారయ్యా ఈ సంఘాల పేరిట. దారిదోపిడి చేస్తారు చూసినాం. ఆ రకంగా ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడికి పోతే అక్కడ పొద్దున్న లేస్తే బీసీ అంటారు, సాయంత్రం కాగానే మళ్ళా ఓ పార్టీ నాయకుడి దగ్గర తప్పు పట్టట్లే, మీరు పోండి, అంతా మనమే, అంతా తెలంగాణ బిడ్డలమే. రేవంత్ రెడ్డి అయినా లేకపోతే ఇంకొక కేటీ రామారావు అయినా లేకపోతే ఇంకెవరైనా అంతా మన తెలంగాణ వాళ్ళమే, అంతా కలిసికట్టుగానే ఉండాలి. కానీ ఎవరైతే కొంతమంది ఈ సంఘాల పేరిట రాజకీయాలు చేస్తూ రాజకీయాల్లో మీ బతుకుదెరువు చూసుకుంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళంతా ఒకటే అవుతారు, చూస్తున్నారు కదా. ఆయన ఏమంటాడు చాలా క్లియర్గా, మళ్ళీ ఆయన అహంకారాన్ని చూపించి మేమంతా ఒకటే అనే రకంగా చెప్తున్నాడు ఆయన. సో వాళ్ళంతా ఒకటైనప్పుడు మీరంతా ఒకటెందుకు గారు? ఇంకెన్ని రోజులు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి బయట చూడడానికి ఉద్యమాలు, లోపల మాత్రం వాళ్ళ దగ్గరికి పోయి సంప్రదింపులు జరిపేటువంటి ఉద్యమాలు ఎందుకు చేస్తారు ఈ రకంగా? చేతగాకపోతే చేతగా వదిలేయండి.
మనం రిటర్న్లో క్వశ్చన్ చేస్తారు కావచ్చు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి. నా స్థాయి తగ్గట్టుగా డెఫినెట్గా ప్రతిరోజు నేను బీసీల ఉద్యమాన్ని గురించి మాట్లాడుతూనే ఉన్నా. ఎక్కడ అవకాశం వచ్చినా బీసీల గురించి మాట్లాడుతున్నా. కానీ మీలాగా ఇక్కడ మాట్లాడి ఇంకో దగ్గరికి పోయి మోచేతులు నీళ్ళు తాగి వాళ్ళ దగ్గర నేను సంఘాల పేరిట ఈ పిచ్చి జర్నలిస్టుల పేరిట ఎక్కడ ప్రయత్నం చేయట్లేదు. జెన్యూన్గా ఉన్నా, దేనికైనా సిద్ధం మీరు అడిగిన దానికి. అలా ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈరోజు ఇక్కడ ఒక నాయకుని దగ్గరికి పోయి ఈ ప్రభుత్వం వంగన ఇంకో ప్రభుత్వం దగ్గరికి పోయి ప్రతిపక్షాలు ఏముంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి మద్దతుగా నిలిచి ప్రభుత్వం మీద కొట్లాడు, లేకపోతే ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ప్రతిపక్షాల మీద మాట్లాడు. సో వాళ్ళంతా ఒకటవుతున్నారు. మరోసారి రేవంత్ రెడ్డి మేమంతా ఒకటే అన్నట్టుగా చెప్పుకొచ్చిండు ఆయన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.